వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఈ రోజు కర్నూలులోనే ద ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసామండి. ఇది మనకి బెంగళూరు నుంచి కర్నూలుకి వెళ్లే దారిలో డాక్టర్ కేవి సుబ్బారెడ్డి కాలేజ్ పక్కనే ఉంటుందన్నమాట. మేము ఎప్పుడు బెంగళూరు నుంచి కర్నూలుకి వస్తున్నా కూడా మా పిల్లలు అడుగుతూ ఉంటారు, అమ్మ ఒకసారి ఏరోప్లేన్ రెస్టారెంట్ కి వెళ్దాం అనేసి. సో పిల్లల్ని కర్నూలుకి వచ్చినప్పుడు ఒకసారి అయితే ఈ రెస్టారెంట్ కి తీసుకెళ్దాం అనుకున్నామండి. మొత్తానికి ఈ రోజు కుదిరింది అనమాట. మనకు వచ్చేసి ఎంట్రీ టికెట్ అయితే 200 రూపీస్ అండి. అట్లా మనకి ఈ డూప్లికేట్ ఫ్లైట్ టికెట్స్ అయితే ఇస్తారు ఎంట్రన్స్ కి. మొత్తం ఈ 200 రూపీస్ లో మళ్ళీ మనకి 150 రూపీస్ ఫుడ్ చార్జెస్ లో లెస్ అవుతుందంట. అంటే ఈ 3 టికెట్స్ పైన మనకి 450 రూపీస్ అయితే లెస్ అవుతుందంట అండి. సో లోపల ఎలాంటి ఫుడ్ ఉంది, ఎట్లా ఉంటుంది అనేది రండి చూద్దాం. ఆగండి, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ప్లెయిన్ లోకి వెళ్ళిపోదామా? బోర్డింగ్ టికెట్స్ పట్టుకొని ఏరోప్లేన్ ఎక్కడానికి వెళ్తున్న ఆ ఫీలింగ్లో వెళ్తున్నానండి. నేనైతే ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లో కూడా వెళ్ళలేదు. అందుకే ఆ చిన్నపాటి ఎగ్జైట్మెంట్తో ప్లెయిన్ చుట్టూ తిరిగి చూసి ఇది నిజమైన ప్లెయినా కాదా అనేసి చెక్ చేసుకున్నామండి. ఇది నిజానికైతే నిజమైన ప్లెయినే, ఇంజన్ ఒక్కటే లేదనమాట. చుట్టూతో ఇలా చూసిన తర్వాత లోపలికి వెళ్ళాము. ఇదండి ఎంట్రన్స్, మనకి డిపార్చర్ అన్నమాట. ఇది వచ్చేసి ఒక స్క్రాప్ ఏరోప్లేన్ అయినా కూడా దీన్ని మనకి ఢిల్లీ నుంచి తీసుకొచ్చి రెస్టారెంట్ లాగా ఇక్కడ ఇట్లా అరేంజ్మెంట్ చేశారు. నిజంగా ఈ ఎంట్రీ అవుతుంటే మాత్రం నిజం ఏరోప్లేన్ ఎక్కడానికి వెళ్తున్నంత ఫీలింగ్ ఉంది. మేమైతే ఇప్పుడు దాకా ఏరోప్లేన్ ఎక్కలేదండి, వెరీ ఫస్ట్ టైం. ఇదండి ఎంట్రన్స్. లోపల మనకి ఎయిర్ హోస్టర్స్ కూడా ఉన్నారు, రండి చూద్దాం. ఇలా ఎంట్రన్స్లోనే మనకైతే ఎయిర్ హోస్టర్స్ మనకి నమస్కారం పెట్టి లోపలికైతే ఇన్వైట్ చేస్తారండి. స్టార్టింగ్లోనే ఒక బిల్లింగ్ కౌంటర్ అయితే పెట్టారు. ఇది నాకైతే కొంచెం ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే మామూలుగా మనకి నిజమైన ఏరోప్లేన్ బిల్లింగ్ కౌంటర్స్ అయితే ఉండవు కదండి. అలాగే టికెట్ విషయానికి వస్తే కర్నూలు టు ప్యారిస్ అంట. ఇది కూడా కొంచెం కామెడీగానే అనిపించింది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం కోసం టికెట్స్ అనేవి అలా అరేంజ్మెంట్ అయితే చేశారు. ఇంకా సీటింగ్ విషయానికి వస్తే ఒక పక్క మొత్తం సిక్స్ సీటర్స్, అలాగే ఒక పక్క మొత్తం 4 సీటర్స్ అరేంజ్ చేశారండి. అంటే మొత్తం ప్లెయిన్లో కూర్చున్నట్టే ఉంటుందన్నమాట. అలాగే చైర్స్ మొత్తం ఒకే థీమ్తో ఉండాలి అన్నట్టు మొత్తం ఫ్లోరల్ థీమ్తో మంచిగా సెటప్ అయితే చేశారు. ఇంకా పైన సీలింగ్ విషయానికి వస్తే ఇవి కూడా ఫ్లోరల్ థీమ్తో ఉన్న పీవీసీ స్టిక్కర్స్ అరేంజ్ చేసి సెంట్రల్ ఏసీ అయితే పెట్టారండి. ఎంత సెంట్రల్ ఏసీ పెట్టినా ఏం చేసినా మన కర్నూలు ఎన్విరాన్మెంట్ వచ్చేసి అది వర్షాకాలం కాదు, చలికాలం కాదు, ఏ టైంలో చూసినా ఎండలు అయితే బీభత్సంగా ఉంటాయి కదండి. కొంచెం ఎంత సెంట్రల్ ఏసీ ఉన్నప్పటికీ కొంచెం సఫకేటింగ్ అని అనిపించింది. నేనైతే మాతో పాటు మా ఆడపడుచు వాళ్ళ పాప వచ్చిందండి, నాకు కోడలు అనమాట. ఇంకా మొత్తానికి మెనూ కార్డు తీసుకొని ఏదో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న రేంజ్లో మొత్తం అన్ని ప్రైజెస్ అయితే చూస్తున్నాము. ఇక్కడ మీరు కూడా చూస్తున్నారు కదండి. రేట్లు అయితే కొంచెం మనకి బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఫుడ్ కాస్ట్ అయితే ఎక్కువే ఉందన్నమాట. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ ఫుడ్ అనేది కొంచెం టేస్టీగా ఉంటే దానికి వర్త్ అవుతుంది అనుకోవచ్చు. ఇంకా ఆ ఫుడ్ వచ్చే గ్యాప్లో మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా శివీక్ష చూసారా ఫుడ్ కోసం ఎంత వెయిట్ చేస్తుందో. కొన్ని షార్ట్స్లో చూసిందంటండి, ఇలా విండోలో నుంచి చూస్తే నిజం ప్లేన్, విండో అవతల చూస్తే డూప్లికేట్ అని. ఆ షార్ట్ డాడీ అని అయితే తీపిచ్చింది వాళ్ళ నాన్నతో. ఫైనల్లీ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసామండి. ఫుడ్ కోసం వెయిటింగ్ అన్నమాట. వచ్చిన తర్వాత ఫుడ్ టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. కానీ కాస్ట్ మాత్రం విపరీతమైన కాస్ట్ ఉందండి. మామూలుగా మనకి బయట దొరికే మంచూరియాల కన్నా డబల్ ఉందన్నమాట. కానీ ఫుడ్ టేస్ట్ బాగుంటే ఆ ప్రైస్ కి అది వర్త్ అవ్వద్దో లేదో అని టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఫైనల్లీ ఫుడ్ అయితే వచ్చేసిందండి. మేమైతే సాటర్డే రోజు వెళ్ళాము. సో మేమైతే నాన్ వెజ్ తినమన్నమాట. అందుకనేసి నేను బేబీకార్న్ మంచూరియా తీసుకున్నాం. మా వారైతే ఇంకా సరే నేను బిర్యానీ టేస్ట్ చేస్తాను ఎలా ఉందో అనేసి, మన వ్యూవర్స్ కోసం చెప్పాలి కదా అని అయితే ఆయన బిర్యానీ తీసుకున్నారు. ఫుడ్ విషయానికి వస్తే మరీ బీభత్సమైన టేస్ట్, సూపర్ డూపర్గా ఉంది అని చెప్పలేను. అలాగే అస్సలు బాగాలేదు, వెరీ బ్యాడ్ అని కూడా చెప్పలేనండి. నార్మల్గా ఉంది. అంటే మనం మామూలు బయట తిన్న ఆ టేస్టే ఉందన్నమాట. ఇంత మంచి సెటప్ పెట్టి, ఇంత అరేంజ్మెంట్స్, అలాగే 200 రూపీస్ ఎంట్రీ టికెట్ ఇంత పెట్టిన తర్వాత ఆ ఫుడ్ క్వాలిటీ కానీ లేదంటే ఫుడ్ టేస్ట్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇంకొంచెం బాగుండేది అని అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా ఫైనల్గా మేమైతే ఒక కోక్ కూడా ఆర్డర్ చేసుకున్నామండి. ఆ కోక్ తీసేసుకొని తినేసి మమ్మ అనిపించుకొని బయటకైతే వచ్చామన్నమాట.
సో ప్రైస్ విషయానికి వస్తే ఫుడ్ అన్నీ కూడా నాకైతే చాలా కాస్ట్లీ అయితే అనిపించింది. మాకైతే ఫుడ్ కాస్ట్ అటు ఇటుగా ఒక 1000 రూపాయలు అయితే అయ్యిందండి. మామూలుగా బయట అయితే మనకి ఒక బిర్యానీ అలాగే ఒక బేబీకార్న్ మంచూరియా ఒక 650-700 రూపీస్లో అయిపోతుంది. ఆ మిగతా 300 రూపీస్ అయితే మనకి ఈ ఎక్స్పీరియన్స్ కోసం అని అయితే అనుకోవచ్చు. మావారైతే ఇంకా ఫుల్ డౌట్స్ అనమాట, ఇది నిజంగా అవునా లేదంటే ఏదన్నా సెటప్ లాగా ప్లాన్ చేశారా అని అయితే మొత్తం తిరిగి అయితే చూసి చెక్ చేసుకొని వచ్చారు. ఇదైతే మనకి ఒక స్క్రాప్ ఏరోప్లేన్ అండి. ఆల్రెడీ ఖర్చు పెట్టేసాము అని ఆవరావరు అనుకుంటూ బయటకు వస్తే పిల్లల్ని ఇలా అట్రాక్ట్ చేయడానికి బయట ఇలా జీబు, కారు, స్కూటీ అన్ని పెట్టారండి. ఇదైతే మనకి బైక్, స్కూటీ అయితే 50 రూపీస్, కారు అలాగే ఈ జీబ్ అయితే 100 రూపీస్ అంట. మా పాప అయితే ఫస్ట్ ఈ పెద్ద జీబ్ తీసుకునింది. ఏదో నిజంగా నడుపుతున్న ఆ ఫీలింగ్ అనమాట పిల్లలకి. ఆ జీబ్ ఏదో టెక్నిక్ స్టార్టింగ్ ఇష్యూ ఉండి మళ్ళీ పోలీస్ కార్ తీసుకునేదండి. మా పాప ఇలా రౌండ్స్ వేసుకొని వచ్చేలోపు మా ఆయన అయితే ఆ అబ్బాయికి చెప్పి ఆ జీబ్ అనేది రిపేర్ చేయించాడు. ఇంకా దాంతో కూడా 2 రౌండ్లు అయితే వేపించుకొని వచ్చేసామన్నమాట. నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరైనా కర్నూలులో కానీ కర్నూలు చుట్టుపక్కల కానీ ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. పిల్లలతో కలిసి ఒక్కసారి అయితే దీన్ని ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఇదండి ఇవాల్టి వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.